రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. నిన్ను రమ్మనుచున్నాడు. మహిమా స్వరూపియగు మా ప్రభువా, జగద్లోక రక్షకుడు అయిన యేసు స్వామి, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ నాయన, నీకు స్తోత్రములు. మీ ఆత్మ సంచారము మా మధ్య ఉంచండి నాయన. నిద్రమత్తును తీసివేయండి. బిడ్డల్లో బలహీనత, అనారోగ్యమును తొలగించండి. మోషేకి ఇచ్చిన సత్తువ మా అందరికీ దయచేయండి. ఇంకా రావలసిన బిడ్డలున్నారు తండ్రి, భయము పుట్టించండి, తొందర పుట్టించండి. మీ సన్నిధికి మీరు ఆకర్షించుకోండి. క్రమముగా మర్యాదగా ఈ కూటం జరిగించండి. యేసు క్రీస్తులో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మనలను ప్రేమించి ఈ రీతిగా మరి యొక్క ఆదివార దినాన్న మన ప్రభువును మనం సేవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి ప్రభువు మనకు సహాయం చేశారు. లోకములో భయంకరమైన దుర్దినాలను చూస్తున్నాము. ఊహించినటువంటి దుర్ఘటనలు, మరి బాధను కలిగించే దుర్మరణాలు మనుషులు గురవుతున్నారు. కనుక మనము జాగ్రత్తగా జీవించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు కూడా బయట తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులుగా వారి పట్ల ప్రభువు చేతికి అప్పగించడం నేర్చుకోండి. కొన్ని వారాలుగా మోషేని గూర్చిన చరిత్ర విషయాలు నేర్చుకుంటున్నాం. మోషే అనగా నీటిలో నుంచి తీయబడిన వాడు. రక్షించబడిన తర్వాత మోషే అనేకులను నీటిలో నుండి రక్షించాడు. మనం కూడా ఏం చేయాలంటే, మొదట లోకములో నుంచి, పాపములో నుంచి, సాతాను చేతుల నుండి రక్షించబడాలి. రక్షించబడిన నీవు ఏం చేయాలంటే, ఇంకా అనేకులను లోకములో నుంచి, అగ్నిలో నుంచి లాగినట్టుగా, చదవండి ఆ మాట, అగ్నిలో నుండి లాగినట్టుగా మరికొందరిని రక్షించండి. రెఫరెన్స్ ప్లీజ్. అగ్నిలో నుండి లాగినట్టుగా అంటే, నువ్వు రక్షించావంటే సలసల భయంకరముగా కాలే అగ్నిగుండములో నుంచి ఒక ఆత్మను నువ్వు తప్పిస్తున్నావని అర్థం. చర్చికి నడిపిస్తున్నావంటే ఒక అగ్నిలో నుంచి ఆ ఆత్మను నువ్వు లాగినట్టు. అమ్మ, అందరు వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే
రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. చాలండి. ఈరోజు ఈ పాఠాన్ని ముగించమంటారా? ఛాయిస్ మీదే. సవివరంగా నేర్చుకోవటం అయితే ఈరోజు కూడా ముగింపు ఉండదు. పైన టూకీగా నేర్చుకెళ్దామండి, కంప్లీట్ చేద్దామంటే అయిపోతుంది. ఏం చేయమంటారు? సవివరంగా వివరాలు కావాలా, టూకీగా క్లోజ్ చేయమంటారు? సవివరంగా చెప్పండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఇంకొక వారం అయినా పర్లేదండి. ఓకే, సరే. ఎక్కువ మంది సవివరంగా కోరుతున్నారు కనుక సరే అలాగే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ముగిస్తే ముగిసిపోవచ్చు, ప్రభు చిత్తం అయితే ఇంకొక వారం కొనసాగవచ్చు. సరే పర్వాలేదు. కొన్ని సంఘాల్లో కీర్తన ధ్యానం తీసుకుంటే 1 నెల 2 నెలలు అదే చెప్తారు. అట్లా ఒక్కొక్క చరిత్ర తీసుకుంటే ముగించే వరకు కొన్ని వారాలు టైం తీసుకుంటుంది. మోజెస్ అంటే అర్థం ఏంటి నాయన? నీటిలో నుంచి తీయబడిన వాడు. ఇక్కడ ఇంకొక సీక్రెట్ రివీల్ చేస్తా, ఒకటి చిన్నది. కొన్ని సందర్భాల్లో సౌలు దుష్టుడు, దుర్మార్గుడు, సౌలు హింసకుడు, హానికరుడు, మోసగాడు, భయంకరమైన వ్యక్తిని దేవుడు పట్టుకొని మార్చిపెట్టి పౌలుగా మార్చాడు. పేరేం మార్చాడు? పౌలుగా మార్చాడు. అబ్రామా అంటే బాగోలా, అందుకని దేవుడు పేరేం మార్చాడు? అబ్రహామా అని మార్చాడు. స్టైల్గా ఉంది కదా. శారాయి, అమ్మాయి శారాయి అంటే బాగోలా, అమ్మ శారా అంటే బాగుంది కదా. దేవుడు ఏం చేశాడు? శారాయిని కొట్టేశాడు, శారా అని దేవుడు పేరు పెట్టాడు. అయితే విచిత్రం ఏంటంటే మోషే పేరు ఎవరు పెట్టారు? ఐగుప్తు దేశపు రాణి పెట్టింది, కానీ దేవుడు దాన్ని మార్చలా. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెలను కాచాడు, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసి కనానుకు వచ్చాడు. మొత్తం 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎస్ ఝాన్సీ 130-140 జీవించింది మోషే. గీత, నా ముద్దులు డాక్టర్ ఉంది ఇక్కడ, మా తేజ. వాళ్ళమ్మ నాకు డాక్టరే, ఆ అమ్మాయి నా డాక్టరే. వాళ్ళమ్మ నా కూతురే, ఈమె నా కూతురే. అందరికీ నేను డాడీనే. చివరికి రంజాన్ గారికి డాడీనే, భద్రమ్మ గారికి డాడీనే, అందరికీ డాడీనే. దేవుని సోని చెప్పండి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అమ్మాయి మనస? ఎస్ 120 సంవత్సరాలు. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని మాటలు. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని మాటను పాటించక ప్రభు మాటను వారలు. పాటించక ప్రభు మాటను వారలు. నీటిలో మునిగిరి పాఠము నీకి
అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. హల్లెలూయా. ఈ పాట మిక్కులు ఎన్ని సంవత్సరాలు రా? 130 140? 40 ఏళ్ళు ఐగుప్తులో, 40 ఏళ్ళు మిద్యానులో, 40 ఏళ్ళు అరణ్యంలో. మొత్తం ఎంత? 120 సంవత్సరాలు మోషే గారి జీవితకాలం. అయితే యేసయ్య ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. ఒక్కసారి మళ్ళా ద్వితీయోపదేశకాండం చివరిలోకి రండి. మోషేకి దృష్టిమాంద్యం రాలేదు, ఎముకల్లో సత్తువ, దేహములో సత్తువ తగ్గలేదు. అబ్బాయి ఎంత దీవించాడండి యేసయ్య. అమ్మ అందరూ వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా 120. మనకు 60 వస్తే చాలు. ఏరా మన ఇద్దరి సంగతి కదలేవా, మామూలుగా 60 ఏళ్ళు వస్తే చాలు, ఇక అంత అయిపోద్ది. వణికిపోవటమే. సంతోషమైన అదృష్టవంతుడు 70 ఏళ్ళు బతికాడు. నాసర్ గారు కూడా అదృష్టవంతుడు, మహానుభావుడు, 80 ఏళ్ళు దాకా బతుకుతున్నాడు. అంతేనండి, 80 చిల్లరంట. 100 ఏళ్ళు వీళ్ళు బ్రతుకునుగాక. రికార్డ్ చేద్దాం. మీరు 100 ఏళ్ళు గట్టిగా ఉండాలా. మేము వెళ్ళిపోయినా సరే మీరు ఉండాలా. దేవుని స్తుతి చెప్పండి. హల్లెలూయా. చూసారా, దేవుడు ఆయన బిడ్డలకి ఆరోగ్యం ఎంత ఇచ్చాడో. మోషేకి దేహములో సత్తువ తగ్గల. ఏమండి మరి మనకి ఇది ఉంటుందంటారా అంటే మనకు కూడా ఉంది. సూత్రం 3వ అధ్యాయం సామెతల గ్రంథం. చదవని వాళ్ళు చదవండి. నాకు కావలసిన వచనం చదవాలి. ఎస్, సుఖముగా బ్రతికే సంవత్సరాలు కిందకి రావాలి. కిందకు వచ్చేసేయండి. ఇంకా మనకు కావాల్సిన మాట ఉంది. దాని పై మాట చదవండి. ఇంకా పై మాట చదవండి. ఎస్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, దేహమునకు ఆరోగ్యమునిస్తా, ఎముకలకు సత్తువిస్తా. సత్తువ అంటే అక్కడ ఇందా చెప్పాను కదా, మోషేకి సత్తువ తగ్గలేదు. ఎముకల్లో తగ్గిందంటే దేహం అంతా తగ్గిపోయినట్టే. కాబట్టి మోషే ఎముకలు పటిష్టంగా, పుష్టిగా, బలంగా, ఆరోగ్యంగా 120. ఓకే, 120 సంవత్సరాలు బ్రతికేలాగా దేవుడు మంచి ఆరోగ్యం మోషేకి ఇచ్చాడు. అలాగున ఆయన మాటలు వింటున్న మనందరికీ ప్రభు అలాగున దీర్ఘాయుష్నిచ్చునుగాక. అంటే 120 ఏళ్ళు బతకాలనే. ఆమేను మాత్రం చెప్పకుండా చెబుతున్నారు గట్టిగా. దేవుని స్తుతి చెప్పండి. హల్లెలూయా. రైట్. సరే, నేను దీన్ని ఇక్కడ బ్రేక్ చేస్తాను. నేను మళ్ళా తిరిగి నా పాయింట్లోకి వస్తున్నాను. ప్రియులరా, సాతాను వచ్చి మోషే దేహము నాది అని తగువ పెట్టుకొని పోట్లాడింది 3 కారణాలు ఉన్నాయి అని చెప్పా గత పాఠంలో. ఎన్ని కారణాలు ఉన్నాయిరా సంతోష్? ఎన్ని ఉన్నాయి? 3 కారణాలు. 1, మోషే ఐగుప్తులో ఉండగా హత్య చేసి వచ్చాడు. 2, ద్రోహులారా అని తన ప్రతిష్ఠిత జనమైన ఇశ్రాయేలును దూషించాడు. 3, కర్రను బండక చూపమంటే కోపంతో 2 సార్లు కొట్టి ఆజ్ఞ అతిక్రమించాడు. ఈ 3 ముఖ్యమైన పాపాలు ఉన్నాయి గనక ఈ శరీరం కానీ, ఈ ఆత్మ కానీ, ఈ వ్యక్తి కానీ నావాడు అని తగువ పెట్టుకుంది సాతాను. అర్థమైందా? ఎన్ని కారణాలు చెప్పాను? వెనక 3 కారణాలు చెప్పాను. టకటక చెప్పండి. ఒక పాట వింటే మీకు అది పిల్లలు నేర్చుకున్నట్టు నేర్చేసుకోవాలి. మీరు ఇతరులకు వెళ్ళి మళ్ళీ చెప్పగలగాలి. 3 విషయాలు ఏంటి చెప్పు టకటక. 1, హత్య. స్టీవీ 2, ఏదో ఒకటి 3 దూషణ మాటలు. 3,
ఆజ్ఞాతిక్రమం. రైట్. మరి సైతాను న్యాయంగానే అడిగిందా లేదా? సాతాను న్యాయంగానే అడిగింది. ముందుకొచ్చి కూర్చోమ్మాయి, నువ్వు నిస్సి ముందుకు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ చప్పట్లు కొట్టాలి, పాడాలి. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. చాలండి, టప్మని కట్ చేసినట్టుగా అయిపోవాలి. రైట్. ఏం చెప్పుకుంటున్నాము? సాతాను నిజమే చెప్పిందా అబద్ధం చెప్పిందా? మల్లయ్య, సాతాను చెప్పింది నిజమే. సాతాను చెప్పింది నిజమే. అప్పుడప్పుడు వాడికి అవసరమైతే అబద్ధాలు చెప్తాడు, నిజాలు చెప్తాడు. సాతాను ఏం చేస్తాడు? అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాడు. మనం కూడా ఏం చేస్తాం? చర్చిలో ఉంటే అబద్ధాలు చెప్పాం, అప్పుడప్పుడు చెబుతాం. ఈ మధ్య నేను కూడా ఒకటి రెండు చిన్న చిన్న మిస్టేక్స్ మాట్లాడానండి. సో దేవుడు నాకు చెప్పాడు. తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. మొన్న జాషువాతో చెప్పాను, నేను మ్యాక్సిమం నా స్వార్థంతో మీరు ఒక డెసిషన్కి రావాలి. అబద్ధం అనేది అది పాపంగా ఎప్పుడు పరిగణించబడుతుంది అంటే, వినండి, కొన్నిసార్లు అబద్ధం మంచిగా చేస్తుంది, కొన్నిసార్లు అది తప్పు అవుతుంది. లిజన్ వినండి. బైబిల్ కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరయ్యమే అయ్యా నా చెల్లెలయ్య అన్నాడు, దేవుడు తప్పు ఖండించాడు దాన్ని, అట్లా అది అబద్ధమే, భార్య అయింది. అది నిజమే, ఎప్పుడో పూర్వం చెల్లెలు. వినండి, లిజన్. మరి మనం ఎట్లా తీసుకోవాలి? ఒక అబద్ధం చెప్తున్నామంటే మనకేదో లాభం ఉంది అంటే అది తప్పు, ఖచ్చితంగా చెప్పకూడదు. ఒక అబద్ధం చెప్పినా దేవుని దృష్టి అది మంచిదే, వాళ్ళకి మేలే కలుగుతుందంటే అప్పుడు చెప్పొచ్చు, దేవుడు క్షమిస్తాడు. ఇట్లా మనం డివైడ్ చేయాలి. హల్లెలూయా. అయితే మ్యాక్సిమం నిజమే చెప్పాలి, లేదా ఆ విషయాన్ని మనం కొంచెం క్రాస్ అవ్వాలి, డిస్కస్ చేయకుండా. తప్పించుకునే మార్గం అది. ఇది అందరు నేర్చుకోండి. ఇంత సవివరంగా మీకు ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. సరే వినండి. అదే నేను హానెస్ట్గా ఉంటాను, మ్యాక్సిమం ఉంటాను. ఎక్కడన్నా పొరపాటున ఒక్కొక్కసారి సందర్భంలో ఏదన్నా చిన్నగా జరిగినా దేవుడు నాకు చూపిస్తూనే ఉంటాడు. సరే, సాతాను కొన్నిసార్లు నిజం చెప్తుంది, చెప్పండి. కొన్నిసార్లు అబద్ధం చెప్తుంది. కొన్నిసార్లు మనకే అనుమానం కలిగేటట్టుగా మన మీద, లేక పొరుగు వాళ్ళ మీదో, లేక అత్తగారి మీదో, లేక కోడల మీదో, తోటి విశ్వాసం మీదో, దైవజనుని మీదో అనుమానం కలిగేటట్లు కూడా సైతానే చేస్తుంది. సాతాను చాలా తెలివైన వాడు, నీకంటే నాకంటే. అవమ్మా ఇట్రా, నీ జడబలి ఉంది, నువ్వు చాలా నీట్గా చక్కగా ఉన్నావు, పాపం పొంగిపోయి ఉంటుంది. పాపం బైబిల్ అన్నీ రాసి ఉండవు కదా, క్లుప్తంగా సారాంశం ఉంటుంది. ఎవరబ్బాయి నన్ను ఎంత పొగుడుతుంది, ఎప్పుడు చూడలేదే అంటే ఇట్రా. ఈ తోటలో ఏదైనా పండును తినొద్దని దేవుడు చెప్పాడా? ఇది నిజమేనా? ఇది నిజం కదా, డిసైడ్. ఇది నిజం కాదు కదా, డిసైడ్. కానీ సందేహంలోకి నెట్టింది, ఇది నిజమా అని క్వశ్చన్ చేసింది. సైతాన్ ఏం పెట్టింది? సుబాని కాసేపు నుంచి పెడతా, ఈసారి ఇది నిజమా అని డౌట్ వస్తుంది. మా ఆయన చెప్పేది నిజమేనా? మా భార్య ఇది నిజమేనా? నమ్మకంగా కాపురం చేస్తుందా? లోకంలో చూస్తామండి అనుమానం. ఇది నిజమేనా? అనుమానం కలిగిస్తుంది. సైతాన్ అనుమానం కలిగిస్తుంది. అనుమానము కలిగి ఉండకుడి అని బైబిల్ చెప్తుంది. ఎస్, పత్రిక ఏం చెప్తుంది?
అనుమానము కలిగి ఉండకుడి. సరే, దానిలోకి వెళ్ళ టైం అయిపోతుంది, అరగంట అయిపోయింది. సరే వినండి, సైతాన్ ఏం చేస్తుంది? కొన్నిసార్లు నిజం చెప్పింది, కొన్నిసార్లు అబద్ధం చెప్పింది. ఇంకేం చేస్తుంది సైతాను? అనుమానం కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ సాతాను మోషే విషయములో నిజమే చెప్పాడు, యోబు విషయంలో అబద్ధం చెప్పాడు. ఊరకనే భక్తుడు అనుకుంటున్నావా? యేసయ్య నువ్వు అన్నిచ్చావు కదా, అవి తీసి చూడు, ఆయన భక్తి లేదు ఏమి లేదు ఉట్టిదే అంది. కానీ ఆయన భక్తి కలిగినోడే, సైతాను కూడా బాగా తెలుసు ఇక్కడ అబద్ధం చెప్పింది. అసలు అబద్ధమే సైతాన్ దగ్గర నుంచి పుట్టిందంట, అంతే కదా. అబద్ధం ఎవరి దగ్గర నుంచి పుట్టింది? కొన్నిసార్లు అంట, ఓరి బాబు ఇటు అబద్ధం కంటే 6 నెలలు ముందు పుట్టినట్టున్నాడు అంటాం, అవునా? అబద్ధాలు చెప్పొచ్చు అని ఉందా బైబిల్లో? అబద్ధములు ఆడకూడి అని ఉంటుంది. అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదని ఒక ఆజ్ఞ. అబద్ధములకు దూరముగా పారిపోండి అని బైబిల్లో ఉంది. అబద్ధములకు జనకుడు సాతాను, అబద్ధాలు ఆడేవారందరూ సైతాను పిల్లలు బైబిల్ చెప్పింది. సరే, దీన్ని ఇక్కడ ఉంచుతాం, మళ్ళా ముందుకు వద్దాం. మోషే సమాధి దగ్గర డిస్కషన్ జరుగుతుంది. ఒక విధంగా క్వారల్, యుద్ధం, వార్, తగాదా, జగడం. నాదంటే నాది. సరే, ఎందుకు నాదంటుంది? ఆజ్ఞాతిక్రమం, దూషణ, హత్య, కాబట్టి నాది. ఇప్పుడు మీకు ఇక్కడ సొల్యూషన్ చెప్పాలిగా, నేను ఇక్కడ సొల్యూషన్ చెప్తే కానీ మీరు దాటి అవతలకి వెళ్ళాను. సొల్యూషన్ ఏంటి? మరి సైతాన్ నిజమే చెబితే మోషే పరలోకానికి వెళ్ళటానికి లేదుగా, నిజమేగా. అయితే అక్కడ దానికి ఇవ్వబడినటువంటి సందేశం ఏంటంటే, లేక మనం పరిశోధిస్తే దొరికే నీతి ఏంటంటే, దేవుడేం అన్యాయస్తుడు కాదు. ఒకళ్ళకి ఒక చట్టం, ఒకరికి ఒక చట్టం ఏమి ఉండదండి. ఏ చట్టం కాలంలో ఎవరుంటారో వాళ్ళకందరికీ వర్తిస్తుంది ఆల్మోస్ట్. నిజానికి హత్య చేయడం తప్పు అనే చట్టం అప్పటికి ధర్మశాస్త్రం రాలా, లేదు. హల్లెలూయా, వింటున్నారా? కళ్యాణ్ ఏం చెప్పాను? జిలాని ఏం చెప్పాను? ధర్మశాస్త్రం అప్పటికి లేదు. దట్స్ ఎనఫ్. ధర్మశాస్త్రం అప్పటికి లేదు. వినండి, హత్య చేయటం నేరం అన్నది ఇంకా రుజుపరచబడలేదు, దేవుడు అక్కడ శాసనం పెట్టలేదు. ఒకటి. సరే, అయినా మనస్సాక్షిని పెట్టాడు. అన్యాయంగా మోషే చంపాడా? అన్యాయంగా చంపలా, న్యాయబద్ధంగానే చంపాడు అక్కడ. ఇది చాలామందికి తెలియదు. ఏం జరిగింది? హెబ్రీలంటే అప్పటికి చాలా చిన్న చూపు. హెబ్రీల్ని దాసులుగా పరిగణించేవాళ్ళు, వాళ్ళని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, వాళ్ళు సరిగ్గా చూసేవాళ్ళు కాదు, ప్రేమ లేకుండా ఉండేవాళ్ళు. అందుకని ఈ ఐగుప్తుడు ఏం చేశాడంటే, మా కింద బతికే బానిసలారా అని వాళ్ళు శిక్షిస్తుంటే, వాడితో పోట్లాడుతుంటే, వాడిని కొట్లాడుతుంటే మోషే న్యాయబద్ధంగా వీడిని కొట్టాడు, అనుకోకుండా చచ్చాడు. ఏం చేశాడంట? చచ్చిపోయిన వాడిని ఇసుకలో పాతి పెట్టాడు. తర్వాత పారిపోవలసి వచ్చింది. వినండి, జాగ్రత్తగా వినండి. ఒక సంఘటన జరిగింది, ఇది న్యాయ సహేతుకమైంది. ధర్మశాస్త్రం ఇయ్యబడల. ధర్మశాస్త్రం వచ్చుంటే ఇతను దాని ప్రకారం తప్పు చేసినట్లే. వినండి. 2 ఆల్మోస్ట్ ఇదే వర్తిస్తుంది. ఆజ్ఞాతిక్రమము అన్న మాట ఎప్పుడు వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించకూడదు ఆజ్ఞలన్నవైతే ఇక్కడ వచ్చినాయి, కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము అనే మాట క్రీస్తు తర్వాత వచ్చింది. ఆజ్ఞలైతే దేవుడు ఇచ్చాడు, అవి మీరితే మీరు చేస్తారని చెప్పలా. చేయకండి, ఇలా జీవించండి అని చెప్పాడు, అది వేరే లెక్క. ఆజ్ఞాతిక్రమము పాపం అన్నది పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తం చిందించిన తర్వాత ఆజ్ఞాతిక్రమ పాపము అన్న మాట బైబిల్లో మనకు ఉంటుంది. అది ఎక్కడుంది? యోహాను 3:4. 1 యోహాను 3:4. రైట్, ఇక వినండి. కాబట్టి ఓకే, కొట్టివేయబడింది. ఇంకొకటి ఏంటి? దూషణ మాటలు.
దూషణ మాటలనేవి కూడా క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ కాలంలో వాడొద్దని వ్రాయబడింది. యేసు ప్రభు వారి కాలానికి క్రొత్త నిబంధనకి దూషణ చెయ్యొద్దు, ద్రోహి అని పిలవద్దు అని సువార్తల్లో బైబిల్లో వ్రాయబడింది. ఏముంది మత్తయి సువార్తలో? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాచి. ద్రోహి అనే మాట అనుకుంటాను. సరే వినండి. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. ఈ మాట ఎప్పుడు చెప్పబడిందంటే యేసుక్రీస్తు వారి కాలంలో చెప్పబడింది. నిజానికి మోషే అక్కడ ద్రోహులారా అన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? నరకాగ్నికి వెళ్ళాలి. కానీ ఎందుకు వెళ్ళాలా? దేవుడు ఏం చేశాడు? అక్కడ లేదు, ఈ షరతు లేదు అప్పటికి. మీకు అర్థమైందా? ఇంకా మీకు ఫైనలైజ్గా ఇంకొక ముఖ్యమైన మాట చూపిస్తా. 17వ అధ్యాయం 34వ వచనం, అపోస్తుల కార్యం. చదువును వాళ్ళు ట్రై చేయాలి. ముందున్న పిల్లలు, వెనకున్న యవనస్తులు ఎవరైనా చెప్పండి. 17:30. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చాలాగండి. ఇక ఎప్పుడు? పాత నిబంధన కాలం అజ్ఞానాంధకారపు కాలం. దేవుడు కొన్నిసార్లు చూచి చూడనట్లుగా లిమిట్ చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ మాట ఎక్కడ రాయబడింది? అపోస్తుల కార్యంలో. అప్పటికి వాళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ కాలంలో ఈ మాట చెప్పబడుతుంది. ఆ కాలంలో, యెహోవా కాలంలో, తండ్రి కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు. మీకు ఇప్పుడు అర్థమైందా? కనుక మోషే ఎలిజిబుల్ టు గో టు హెవెన్. మోషే పరలోకానికి చేరటానికి అర్హుడే. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చింది. దేవుడు అన్యాయం ఏం చెప్పలేదు. అన్యాయం ఒకరికొక రకంగా చేస్తావు. సైతం నాది అన్న, నువ్వు ఆగ్రా బాబు, ఇది కరెక్ట్ కాదు, ప్రభు నిన్ను గద్దించుగాక, నీ జ్ఞానోదయం కలుగుజేయుగాక అని చెప్పి దేవుని యొక్క మాట చొప్పున మోషే శరీరాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇంతకీ ప్రాణంతో వెళ్ళాడా, శరీరం లేక ఒట్టి శరీరాన్ని తీసుకెళ్ళాడా? వాళ్ళకు ప్రశ్న వస్తుంది. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. చాలండి. చెప్పండి. మోషే ఒట్టి శరీరమే పైకి వెళ్ళిందా, చచ్చిపోయిన దేహం? లేకపోతే ప్రాణంతో తిరిగి లేస్తే లేచిన వాడు వెళ్ళాడా? ఎవరికి ఆన్సర్ తెలిసి చేయొద్దండి. ఆన్సర్ తెలిసినాడు. మోషే శరీరం, ప్రాణంతో వెళ్ళాడా, ఒట్టి శరీరం వెళ్ళింది అంటున్నాను. ప్రాణంతో వెళ్ళాడు అని నమ్మవచ్చు అనుకున్న వాళ్ళు చేతండి. ప్రాణంతోనే వెళ్ళాడు. ప్రాణంతో వెళ్ళలేదండి, శరీరం ఒట్టి మోషే శరీరమే కదా అక్కడ రాసినది, ఒట్టి శరీరం వెళ్ళింది అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు చచ్చిపోయిన శరీరాన్ని ఆయన తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు అక్కడ? ఈ చిన్న లాజిక్ మిస్ అవుతారే. శరీరం చచ్చిపోయింది, చచ్చిపోయిన శరీరాన్ని తీసుకెళ్తాడా? ఏం చేసుకుంటాడు దేవుడు? అక్కడ బాధ పెడతాడా ఏంటి ఏమన్నా? మోషే దేహములోనికి జీవాత్మ వచ్చింది. జీవాత్మనిచ్చేది ఆయనే. లాజరు కమౌట్స్ అన్నాడంతే. జీవవాక్కు వేగంగా పరిగెత్తుకొని సమాధిలో దూరి లాజరులోనికి ప్రాణంగా వచ్చి లాజరు వెంటనే లేచి పైకి లేచి సజీవుడై పాదాలు ఊని లేచాడు సమాధిలో నుంచి. దేవుని వాక్కు చాలా వేగంగా పరిగెత్తుతుందట. మోషేలోనికి ప్రాణం వచ్చింది. ఇప్పుడు మళ్ళా మనం ఒక సమస్యలో చిక్కుకుంటాం ఈ మాట చెప్తే. సమస్య ఏంటో చెప్పండి, మీ జ్ఞానం ఎంతో చూస్తాను. మీకు అర్థమైందా? ఇది ఒక సమస్య. ఏమన్నారు వాళ్ళు? సరే, నేనేమంటున్నాను ఇక్కడ, మనకి ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. ఏమొచ్చి పడుతుందంటే, మోషే శరీర ప్రాణములు కలిగి పైకి తీసుకెళ్ళాడండి, సరే నమ్ముదామండి. ప్రాణం లేకుండా ఆయన మాత్రం ఏం చేసుకుంటాడు శరీరాన్ని అన్నాం, బాగానే ఉంది.
ప్రాణముతో శరీరముతోనే పరలోకం మోషే వెళ్ళాడా? వెళ్ళటానికి లేదు కదా, వాక్యం అడ్డు వస్తుంది కదా. ఏం వాక్యం అది? హెబ్రీ పత్రిక. రక్త మాంసములు శరీరమును స్వతంత్రించుకున్నది హెబ్రీ పత్రిక, లేకపోతే ఇంకో చోట ఉంటుంది. ఇంకొకటి ఏమన్నా కొరింథీ పత్రికలు అనుకుంటాను. ఇంకొక చోట ఏమన్నా ఒకసారి మృతి, హెబ్రీలో ఒకసారి మృతి నొందాలి అన్నదిలే ఆ మాట. అయితే ఇది చూడండి, రక్త మాంసములు పరలోకమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. అంటే ఏంటి? శరీరం ఉంటే దాంట్లో రక్తం ఉంటుంది. ఈ శరీరము కానీ రక్తము కలిగినటువంటి వారు పరలోక రాజ్యములోనికి వెళ్ళరు, వెళ్ళటానికి వీల్లేదు. అందరూ చచ్చిపోవలసిందే. చచ్చిపోయిన తర్వాతే నరకం కానీ నిత్య జీవం కానీ అని. రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకొన నేరవు. ఈ వాక్యం మనకు అడ్డం వస్తుంది. మరి మోషే ఎట్టగండి రక్త మాంసాలకి పరలోకం ఉండటానికి లేదు కదా. ఇప్పుడు మీకు ఇంకొక ప్రశ్న, రక్త మాంసాలతోనే మరొక వ్యక్తి కూడా పరలోకం వెళ్ళాడని చెప్పుకుంటాం. ఒకటి హానోక. హానోకు అన్నవాళ్ళు చేయొద్దండి, పర్లేదులే చేస్తండి, ఏం సిగ్గే ఉంది. హానోక ఇట్టిట్టాను బాగా, ఇట్టంటే నేను అంటున్నాను, ఇట్లా పెట్టమన్నాను కదా. హానోక సారా చేయొద్దు, అది నువ్వు మళ్ళీ ఇట్టండి, నాకేం అర్థం కావట్లా, తల గుగ్గుకుంటూ. ఓకే, చెయ్యెత్తదలుచుకుంటే ఎత్తండి. హానోకు పరలోకం వెళ్ళాడు అన్నవాడు చేయొద్దండి. లక్ష్మి, నీకెట్ట ఐడియా వచ్చింది అంటే ఊరికి నేను చెప్తున్నా కాబట్టి గసేస్తున్నావా? సీనియర్లే కాముకు కూర్చున్నారు. పౌలు అన్నాడు దేవుడు నన్ను కొనిపోయాడు, పరలోకాన్ని తీసుకెళ్ళాడు అన్నాడు. అదే చచ్చిపోయాడా పౌలు? కొనిపోయిననే ఉంది. నేను మధ్యాకాశాన్ని కొనిపోబడ్డా అన్నాడు. దేవుడు కొనిపోయాడు అనుకుందాం, అంటే చచ్చిపోయినట్ట. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లుగా కొనిపోబడెను, అంటే తీసుకొని పోబడ్డాడు. సరే వినండి. సరే, ఇక్కడ ఈ మాట ఉంది కాబట్టి మనం దేవుడు తీసుకెళ్ళాడు అనుకుందాం. సరే వినండి. రెండో వ్యక్తి ఎవరు? ఏలియా. ఈయన కూడా మీరేమంటున్నారు? రక్తమాంసాలతో పరలోకం వెళ్ళిన వ్యక్తి లిస్టులో పెట్టారు. ఓకే, హిట్ లిస్టులో పెట్టారు. సరే, హానోకు ఏలియాలు తెచ్చారు. ఏమన్నారు ఇప్పుడు మీరు? పరలోకం వెళ్ళారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మోషే వెళ్ళటానికి ఏం ప్రాబ్లం లేదంటారు దీని ప్రకారం. మరి కానీ వాక్యం ఏమంటుంది? రక్త మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకొనవు అని ఉంది. మరి బైబిల్ తప్ప? ఎలా దీన్ని సాల్వ్ చేయాలి? చక్కగా వినండి, చక్కగా నేర్చుకోండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను, తలంతును, ఆయన కృపను బట్టి చక్కగా మీకు అర్థమయ్యేటట్లుగా బోధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మొదటి నుండి కూడా. ఏమడిగాను? వేటకని బురిలోని పక్షిలా గాయములతో మూల్గుచుండగా, వేటకని బురిలోని పక్షిలా గాయములతో మూల్గుచుండగా, నా స్వరమునే వింటివా, నేనున్నాను అని అంటివా. దేవా దేవా నా దేవా, దేవా దేవా నా దేవా, ఎందుకయ్యా నా పైన ఇంత ప్రేమ, ఎందుకయ్యా నా పైన ఇంత ప్రేమ.
చాలండి. ఈ పాట నేను రాసిందే, మీ అందరికీ తెలుసును. మన సంఘంలో కంటే వేరే సంఘాల్లో ఈ పాటను ఎంతో ఉజ్జీవంగా పాడుతూ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రత్యేకంగా ఈ పాట ఆరాధన చేసేటప్పుడు పాడుతున్నారంట. రెడ్లు వారి వారి సంఘాల్లో శ్రీదేవి ఒకసారి చెప్పింది, ఈ పాట కంపల్సరిగా ప్రతి ఆరాధనలో ఈ పాట పాడుతూ ఉండగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వస్తుందంట. అందరూ ఏడ్చి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తున్నారంట ఈ పాట ఎత్తగానే. అది నా హృదయానికి ఎంతో సంతోషం కలిగించింది. హల్లెలూయా. రైట్, మనం ఏదో పరిష్కారం చేయాలనుకున్నాం కదా. ఈ వాక్యం అడ్డు వస్తుంది, శరీరం రక్తమాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. ఏమని చెప్పాలనుకున్నారా? రైట్, ఓకే, రైట్. కానీ మరి ఎట్లా వెళ్ళారండి వీళ్ళు? మోషే ఎట్లా వెళ్ళాడండి? వెళ్ళిపోయాడు కదా, టోటల్గా వెళ్ళిపోయాడా? టోటల్గా వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళారు? జాగ్రత్త వినండి. మనుషులు ఖచ్చితంగా ఒకసారి పుట్టాలి, ఒకసారి చచ్చిపోవాలి. బైబిల్ రూల్ ఇది. అది ఇందాక మీకు హెబ్రీ పత్రికలో చెప్పింది నేను. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అని ఉంటుంది, చదవండి. హెబ్రీ పత్రికలో ఉంటుంది. మనుషులు ఒక్కసారి తప్పకుండా చచ్చిపోవాలని నియమించబడింది. కాకండి, రిఫరెన్స్ చెప్పాయా? 9:27. ఇట్స్ ఓకే కదా. ఆగండి, మరి ఈ ఏలియా సంగతి ఏంటి? సరే, మోషే అంటే ఒకసారి చచ్చిపోయాడు అనుకుందాం, ఇట్స్ ఓకే. హానోకు సంగతి ఏంటి? ఏమండి, పరలోక రాజ్యం రక్తమాంసాలు స్వతంత్రించుకోవు కదా? ఖచ్చితంగా. మనిషి ఖచ్చితంగా మరణించాలా? ఖచ్చితంగా. వేర్ ఈజ్ హానోక్? బిఫోర్ ఆఫ్ ద లార్డ్ వి థింక్. ఎస్. వేర్ ఈజ్ ద ఎలీజా? ఏలియా. ఎలీషా కాదండి, ఏలియా దేవుని దగ్గర ఉన్నాడు. ఇది ఎట్లా జరిగింది? జాగ్రత్తగా వినండి. మీకు ఇక్కడ చిన్న సీక్రెట్ రీకలెక్ట్ చేస్తా, రివీల్ చేస్తా. ఒకవేళ హానోకుని దేవుడు తీసుకెళ్ళాడు మరణం చూడకుండా అని మనం అనుకున్నా, ప్రియులారా, మరి పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు కదా? వీల్లేదు. మరణం చూడకుండా తీసుకొని పోబడ్డాడంటే అతని యొక్క మరణ వార్త అన్నటువంటిది తన జాతిలో ఎవరికి తెలియదు. దేవుడు తీసుకెళ్ళాడు, అలా 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 మాట్లాడుతూ తీసుకెళ్ళాడు. ఒక వ్యాఖ్యానం ఏంటంటే, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత హానోకు తన శరీరం ప్రాణం వేరైపోయి అతను మరణించడం జరిగింది. అతని శరీరాన్ని దేవుడు అక్కడ విడిచిపెట్టడం జరిగింది. తర్వాత ఆత్మగా అతడు పరలోకం చేరటం జరిగింది. మరణం చూడకుండా కొనిపోయాడనే ఉంది, కానీ అంటే తెలియబడకుండా ఉండిందని రాయబడింది. కానీ హానోకు మరణించి ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళుంటాడు అన్నది ఒక వ్యాఖ్యానం. ఒక వ్యాఖ్యానం ఏమో లేదు, చనిపోకుండా వెళ్ళాడు అనేది ఒక వ్యాఖ్యానం. సరే, అట్లా ఉంచండి. అతను ఆయన తీసుకెళ్ళాడు, దేవుడు చేత కొనిపోబడ్డాడు అని వ్రాసి ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు అలా తీసుకెళ్తాడంటే తీసుకెళ్తాడు, మళ్ళీ విడిచిపెడతాడు. అందుకనే ఏలియాని దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఎలీషా ఏం చేశాడంటే ఆయన శవం ఎక్కడ ఉందని ఎతకమని పంపిస్తాడు. అంటే దేవుడు తీసుకెళ్ళిన సంగతి ఎలీషాకు తెలుసా? తెలుసు. మరి శవం కోసం వెతికించాడా? వెతికించాడు. దీన్ని ఆధారం చేసుకొని మనం ఆ హానోకు అప్లై చేయాలి. అప్పుడు హానోకు అప్లై చేస్తే ఏమైంది? అతను కూడా కొనిపోయాడు, కానీ శరీరం ఎక్కడో దేవుడు వదిలేసి ఉంటాడు అన్నది దీన్ని బట్టి అలా చెప్తారు. ఎందుకని? మరణం చూడకుండా పరలోకం వెళ్ళటానికి సాధ్యపడదు.
ఒక లెక్క. సరే, దీన్ని అట్లా ఉంచండి. ఏలియా దగ్గరకు వద్దాం. నేను గడియారం దగ్గరకు వచ్చానయా. ఏది గడియారం? వీళ్ళు గడియారం తీసేసారు, నేను టైం చూస్తున్నానని. ప్రియులారా, ఏలియా ఎట్లాగ వెళ్ళాడు? శరీరంతో వెళ్ళిపోయాడు. ఎందుకని? శరీరంకి ఎక్కడ దొరకలా. మరి రక్త మాంసాలు అక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదుగా. నేను చెప్తున్నా వినండి, ఇక్కడ మీకు ఒక చక్కటి రివీల్ చేస్తున్నాను. పరలోకానికి తీసుకెళ్ళి పరలోకంలోకి ఎంట్రీ కావాలంటే, పరలోకానికి ఎంట్రీ కాకముందే మధ్యలోనే మన మంటి దేహము మహిమ దేహంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్ముతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది తూచండి, మేము నమ్మం, దీనికి ఆధారం కావాలంటారా? ఏం చెప్పాను? మేము నమ్మమండి, మీరు నోటికొచ్చిన జీవితం ఎట్లా అట్లాగ అడగాలి. రీసెర్చ్ చేసేటప్పుడు అట్లాగ ఉంటుంది. ఎస్, ఆధారం కావాలి మనకి. ఎవరో చెప్పాడు అనుకుందాం, మనం అప్పుడు నేనేమంటాను, ఆధారం ఏంటి? నేనేం చెప్తున్నాను? పరలోకం ఎంట్రీ కావాలంటే దేహము శరీర తత్వాన్ని విడిచిపెట్టాలి, రక్త మాంసాలు ఉండకూడదు. అప్పుడే పరలోకం స్వతంత్రించుకుంటుంది, పరలోకంలోకి వెళ్ళగలుగుతుంది, నివసించగలుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఏలియా మధ్యలో రూపాంతరం చెందాడు, పరలోకానికి వెళ్ళాడు. మరణించాడా? మరణించలా. మనిషి మరణించాలా? మరణించాలి. మరి ఎప్పుడైనా మరణించాలి? ప్రకటన గ్రంథంలో దేవుడు మళ్ళా శరీరంతో కిందకి పంపిస్తాడు. అప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో వచ్చి చచ్చిపోతాడు ఆయన. ఒకటి, శరీరంతో చంపబడతాడు. హతసాక్షులు ఇద్దరు వస్తారు కదా ప్రకటన గ్రంథ కాలంలో. ఇక వినండి, అంటే అది కరెక్టే. ఇప్పుడు మీకు కరెక్ట్ కావాల్సింది ఎక్కడ? ఎట్లా మార్పు చెందాడు, దీన్ని ఎట్లా నమ్మాలి? ఓకే, ఎట్లా మార్పు చెందడాన్ని మనం ఎట్లా విశ్వసించాలి? వెరీ సింపుల్. మీకు ఇప్పుడు ఊహిస్తే మీరు దాన్ని ఊహించలేరు, కానీ చాలా సింపుల్గా చెప్తున్నాను, వినండి. యేసు ప్రభువారు గనక, ఇప్పుడు టైం ఎంత? 1 గంట అనుకోండి. 1 అయిందా? అది చూసారు, దేవుడు కరెక్ట్గా నా నోటి చెప్పించి 10 నిమిషాలు తక్కువ. 1, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. 1 గంట కొట్టగానే రెండవ రాకడ వచ్చింది అనుకుందాం. ఈరోజే ఇంకొక 10 నిమిషాల్లో గుండెలు తకటక్ కొట్టుకుంటున్నాయా? అమ్మో, ఒకవేళ నిజంగానే 1 గంటకి యేసయ్య ఈ రోజు వస్తే మన పరిస్థితి ఏంటి? వెళ్తావా ఉంటావా, వెళ్తావా ఉంటావా? కాదులే యేసయ్య, నాకు పని ఉందిలే రానులంటారా? ఈరోజు ఈ వారం పని ఉంది, మా పిల్ల పెళ్లి చెయ్యాలి, అసలు మా మెరిసికి పెళ్లి చెయ్యాలా, వాళ్ళ అమ్మమ్మ అంటదండి. నేను ఇప్పుడు మాత్రం రానయ్య అంటది. చికెన్ అన్న తిన్నాయి అంటారు ఇంటికి వెళ్ళి. 1 గంటకి కనుక యేసయ్య వస్తే వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? సమాధులు తెరవబడతాయి. పిల్లరా, సరే, మధ్యాకాశానికి రావాలి కదా, డైరెక్ట్ భూమి మీదకి రాడుగా ఆయన. 1 గంటకి మధ్యాకాశానికి వచ్చాడు. మధ్యాకాశానికి రాగానే సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారి ఆత్మలన్నీ మొదటి పునరుద్ధానంలో పాలు చెంది పైకి లేచి చక్కగా ఏమండి, ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. హల్లెలూయా. ఆగండి, సంతోషంగా పాటలు పాడుకుంటూ హాయిగా ఆనందంగా వాళ్ళు లేచి ప్రభు దగ్గరికి వెళ్తారు. నేను కూడా వాళ్ళతో వెళ్తా. మీ సంగతి నాకు ఎందుకు వచ్చిన బాధ. వెళ్తాను వాడు చేయొత్తండి, పరలోకి వెళ్తానయ్యా, ఎట్టక్కడ చేయొత్తండి, ఎత్తకపోతే ఇక అసలు అంతే సంగతులు మీ ఇష్టం. ఇక నేను చెప్పేది ఏం లేదు, నేను వెళ్ళాల్సిందే అన్నవాళ్ళు చేయొత్తండి. దయాకర్ వెళ్ళడంట, సుదర్శన్ గారు వెళ్ళడంట. నాయన నువ్వు మరి ఎందుకు చెయ్యొత్తాను నేను చెప్పేదాకా? అంటే ఇంకా ఉండాలని ఇక్కడ. ఇప్పుడు వినండి, చచ్చిపోము, మనందరం పైకి వెళ్ళిపోతాం. మరి ఏం జరిగింది? దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి, మంటి దేహాలు. ఇప్పుడు మీకు అర్థమైందా?
యేసయ్య గనక 1 గంటకి మధ్యాకాశానికి వచ్చి నా కుమార్తెలారా నా బిడ్డలారా రండి అని పిలిస్తే ఉన్న పాటనే మనం వెళ్ళిపోతాం. ఒకడు తిరగలు విసురుతుండగా ఒకడు వెళ్తాడు, ఒకడు ఉంటాడు. పొలంలో ఇద్దరు పని చేస్తుండగా ఒకడు వెళ్తాడు, ఒకడు ఉంటాడు. వెళ్ళాడంటే చచ్చిపోయి వెళ్ళాడా? చచ్చిపోలా. మరి ఆ శరీరం ఎట్లా వెళ్ళింది పైకి? ఎట్లా యాక్సెప్ట్ చేయబడింది? ఈ మంటి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. అంటే రెఫరెన్స్లతో కూడా చెప్తే ఇంకా మీకు టైం అయిపోతాయి. అందుకని క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా? ఎట్లా రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు చెందుతాము. ఆ మార్పు ఏంటంటే మాంసము రక్తము మారిపోద్ది. మనిషి ఇలాగే ఉంటా, కానీ రక్తం మాంసం ఉండదు. ఇక నాకు యేసయ్య ఇలాగే ఉన్నాడు. తలుపులేసి ఏమన్నా లోపలికి వచ్చేసాడు. అరే అదేమంటే మనిషి రాగలుగుతాడా? రాలేడు. అరే బాబు గాయాలు పట్టుకొని చూడండి అన్నాడు. నిజమేనే అంటున్నారు వాళ్ళు. కానీ ఇక తలుపులు వేసి ఉండగా వస్తున్నాడు, తలుపులు వేసి ఉండగా వెళ్ళిపోతున్నాడు. మహిమ దేహము అంటారు దాన్ని. మనం కూడా ఏమవుతాం? అప్పుడు మనం కూడా ఎక్కడికి అమెరికా వెళ్ళాలంటే అమెరికా వెళ్ళిపోవచ్చు, ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఇంగ్లాండ్ వెళ్ళిపోవచ్చు. మనంగానే ఉంటాం. దేహం మార్పు చెందుతుంది. ఏలియా దేహం మార్పు చెంది పరలోకంలోకి వెళ్ళింది. కొంతకాలం అక్కడ ఉంటుంది. రెండవ రాకడ కాలంలో చివరి కాలంలో మళ్ళీ భూమి మీదకి రావాలి. హానోకు సంగతి అయితే పక్కన పెట్టండి. హానోకు రావాల్సిన అవసరం లేదు. హానోకు నేను నమ్మేది ఏంటంటే ఆయన మరణించేసాడు, అయిపోయింది. దేహం ఎక్కడో సమాధి, ఇప్పుడు మోషే కనుక సమాధి కొండ మీద చేసినట్టుగా దేవుడు ఎక్కడ ఆయన సమాధి ముగించేసాడు, అయిపోయింది. మరణం చూడకుండా తీసుకెళ్ళాడంటే ఒకవేళ కొంతకాలం తీసుకెళ్ళి కొంతకాలం పోయిన తర్వాత ఆయన దేహాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ఆయన పక్కన పెట్టండి. లేదా ఈ కోవలో ఆయన ఉన్నాడు అనుకున్నా ఆయన కాసేపు పక్కన పెడదాం. నేను నమ్ముతున్నది 100% బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఏలియా మళ్ళా తిరిగి వస్తాడు. ఎందుకంటే భూమి మీద మరణించాల్సిన వ్యక్తి. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు? 11వ అధ్యాయంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథం కొంచెం ఆ మాటలు కూడా చదివితే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం కొంచెం పై మాటలు చదవండి. వారు సాక్ష్యము చెప్పారు, దేవుని సువార్త ప్రకటించారు, మంచిగా చివరిసారండి కది లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో. అయితే ప్రజలు వాళ్ళ మాటలు విశ్వసించలేదు, పైగా వాళ్ళని చంపేసేశారు. వాళ్ళు చచ్చారా అనుకుని బహుమతులు కూడా పంచిపెట్టుకున్నారంట. వాళ్ళు చచ్చిపోయి శవాలుగా ఇద్దరు సాక్షులు భూమి నేల మీద పడున్నారు. ఇద్దరు ఎవరో తెలుసా? మోషే, ఏలియా. ఏమోనండి మోషే ఒకసారి అయిపోయిందిగా ఆయన పక్కన పెడదాం అంటే పెట్టడానికి లేదు. దానికి రీజన్ ఉంది. హానోకును ఏలియా కావచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానం అప్పట్లో. ఇప్పుడు తెలివి పెరిగింది కదా, కాదు. మోషే కంపల్సరీగా ఒక ఆయన జాయిన్ అవ్వాలి. అవతల ఏ వ్యక్తిని తీసుకో, ఇక్కడ మాత్రం మోషే. వాళ్ళు చేసిన కార్యాలు కూడా మోషే ఏలియాల కార్యాలే వాళ్ళు చేసినట్టుగా బైబిల్ ఎవిడెన్స్ ఉంది. అగ్ని కురిపించారు, వాన కురిపించారు, అగ్ని దింపారు. ఈ కార్యాలు ఎవరు చేశారు? ఏలియా చేశాడు, మోషే చేశాడు. హానోక్కి ఏ సంబంధం లేదు. అందుకని వీళ్ళిద్దరు ఎవరంటే ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులు ఎవరంటే చెప్పండి, ఏలియా, మోషే గారే. మోషే గారు నేను ఎందుకు ఖచ్చితంగా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే మోషే చచ్చిపోయి తిరిగి లేచి పరలోకం చేరాడు ఒకటి. ఏలియా బ్రతికుండే మార్పు చెంది పరలోకం చేరాడు రెండు. ఈ రెండు సాదృశ్యం ఏంటంటే పాత నిబంధన నీడ ఛాయ, క్రొత్త నిబంధన ఈ కాలం నిజం ఇక్కడ ఉంటుంది. ఎలాగా? యేసయ్య రాకడలో రెండు గుంపులు వెళ్తాయి పైకి. ఒకటి చచ్చిపోయి ఉన్నటువంటి ఆత్మలు లేచి వెళ్తాయి, రెండు సజీవులుగా ఉన్నవారు వెళ్తారు. వీళ్ళిద్దరికి సాక్ష్యం. మోషే చచ్చిపోయి లేచిన వాళ్ళకి సాదృశ్యం పరిశుద్ధులకి, ఏలియా బ్రతుకుండే వెళ్ళే వాళ్ళకి సాదృశ్యం. దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు బోధపడిందా ఎందుకు మోషేని ఇక్కడ జాయిన్ చేశానో? ఈ రెండు గుంపులే ఉంటాయి. ఒకటి సజీవంగా ఉన్నటువంటి వాళ్ళు, అది ఆ మాట క్లియరెన్స్గా దశలోనికై పత్రికలో పౌలు చెప్పాడు. సజీవులైనటువంటి వారు ఉంటారు, మృతులైన వారు తిరిగి లేస్తారు, వాళ్ళతో పాటుగా సజీవులమైన మనం కూడా వెళతాం. రెండు గుంపులు. ఒకటి చచ్చిపోయిన వాళ్ళు బ్రతికి వెళ్ళటం, రెండు బ్రతికున్నవాడు బ్రతుకున్నట్టుగానే వెళ్ళిపోవాలి మార్పు చెంది. అనగా ఏలియా బ్రతుకున్నవాడు బ్రతుకున్నట్టుగా వెళ్ళిపోయాడు, మోషే చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు. దీనికి సాదృశ్యం ఇది. ప్రార్థన చేసుకుందాం.